కీర్తనలు 119వ అధ్యాయం 137వ వచనం నుంచి. యెహోవా, నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాటలు స్వచ్ఛమైనవి, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయు. కీర్తన 119వ అధ్యాయంలోని 137 నుంచి 144 వచనాలు, ఈ 8 వచనాలు 18వ అక్షరమైనటువంటి జా అనే దాని మీద రాయబడినాయి. ఈ హెబ్రీ భాషలో నీతి అనేటువంటి మాటకు జాదెక్ అనేటువంటి హెబ్రీ భాషకు వాడబడినటువంటి పదం. దానికి ఆధారంగా ఈ 8 వచనాలలో 137లో నీవు నీతిమంతుడవు, 138లో నీతిని బట్టి, తరువాత 142వ వచనంలో నీ నీతి శాశ్వతమైనది, తరువాత 144లో నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. జాదెక్ అనే మాటకు తెలుగులో అర్థం నీతి అనేటువంటిది. కనుక ఈ 8 వచనాలలో ఈ నీతి అనేటువంటి దానిని ఒక్కడి నుంచి చెప్పబడింది. దానిలో ఆయన యొక్క నీతిమత్తత్వాన్ని గురించి, ఆయన చేసేటువంటి విధంగా ఎలా చేస్తాడు అనేటువంటి దాని గురించి చెప్పబడినటువంటి 8 వచనాలు ఉన్నాయి. సో ఇవి మనకు కూడా అది దేవుని యొక్క స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి పనికి రాగలిగిన విధంగా ఈ 8 వచనాలు ఉన్నాయి. యెహోవా, నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు. ఈ నీతి అనే మాటకు అర్థం అంటే ప్రతిదీ కరెక్ట్గాను యోగ్యమైన రీతిలో ఆయన ప్రవర్తనకు సరిపడినట్లుగా అంగీకారయుతంగా చేసేటువంటిది అని అర్థం. ఆయన యెహోవా నీవు నీతిమంతుడు అని చెబుతున్నప్పుడు అది అంటే ఆయన సృష్టి ఆరంభం నుంచి తర్వాత ఆయన యొక్క ఆయన చేసినటువంటి ప్రతి క్రియ కూడా ఆయన యొక్క నీతిని, అంటే ప్రతిదీ కూడా ఆయన యొక్క స్వభావము, పరిశుద్ధత, తర్వాత సత్యము, వీటన్నిటిని గురించి ప్రకటించుతూ జరిగించబడినటువంటి క్రియారూపకములన్నీ కూడా కనబడుతుంటాయి. అందుచేత అది దావీదు కొంతమేరకు, కీర్తనకారుడు కొంతమేరకు దానిని గ్రహించిన వాడే నీవు నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఉదాహరణకి మొట్టమొదట్లో మనుషుడిని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము హవ్వలు వారు పాపము చేయకుండా ఉన్నటువంటి స్థితిలో సృష్టించి, వారు ఆ పాపము చేయకుండా ఉండగలగటానికి అవసరమైనటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా ఆ ఏదైనా తోటలో ఉంచాడు. ఆ విధంగా వారు దేవుడు కోరున్నటువంటి క్రియలు చేయగలిగినటువంటి శక్తి కలిగి వారుగా దేవుడి మాటలకు, ఆజ్ఞలకు లోబడి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని ఆ జీవాన్ని కలిగి వారు జీవించగలిగేటట్లుగా, లేకపోతే నీతి కార్యములు జరిగించగలిగే విధంగా దేవుడు వారిని సృష్టించి ఉంచాడు. అది మొట్టమొదటిగా మనం దేవుడు యొక్క నీతిమత్తత్వాన్ని గురించి అక్కడ దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఆ ప్రథమ మెట్టులోనే మనం దాన్ని చూడగలుగుతాం. కానీ మనిషి తప్పిపోయినప్పుడు, అతడు పాపం చేసి పడిపోయినప్పుడు, అతడు తిరిగి దేవునితో సంబంధంలోనికి రాగలిగి దేని ఆధారంగా దేవుని యొక్క నీతిమంతత్వపు క్రియలు జరిగించగలడో దానిని కలుపరుస్తూ దేవుడు వారికి ఈ తోలు వస్త్రాలతోటి వారిని కప్పాడు. అలా ఒక బలి అర్పణ ద్వారా వారికి కలిగినటువంటి స్వభావం, అది పాతది లేక పాపం చేసినటువంటి స్వభావం నుంచి బదులుగా వేరైన స్వభావంలోని తీసుకొని రాబోయే దానికి గుర్తుగా వారికి తోలు వస్త్రాలను కప్పి మరలా వారితో సంబంధంలోనికి రాగలిగేటట్లుగా చేశాడు. అదే నూతన నిబంధనలో కూడా అదే జరిగింది. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును.
దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం, ఎందుకనగా ఆయన నీతిమంతుడు కనుక, తాను నీతిమంతుడును ఏదైతే కీర్తనకారుడు చెప్తున్నాడో యెహోవా నీవు నీతిమంతుడు అని, పౌలు ఇప్పుడు నూతన నిబంధనలో మనకు వర్తించగలిగిన రీతిలో రోమాపత్రికలో దీని గురించి చెప్తున్నాడు. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున ఎండుటకు ఆయన అలాగూ చేసిన. కనుక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసించుతారో వారందరూ కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన చేత సృష్టించబడి మనలో ఆయన యొక్క జీవాన్ని ఆత్మను ఉంచి వెలిగించిన తరువాత మనము ఆ నీతిని గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించాలని, ఆ నీతి క్రియలు జరిగించేటువంటి ప్రక్రియలో ఆయనకి ఇష్టానుసారమైనది, ఆయన దృష్టికి యోగ్యమైనది, ఆయన కోరుతున్న క్రియలు జరిగిస్తూ ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలని ఆయనకు తలంపైనది. అది నెరవేర్చడానికి అవసరమైనటువంటి ప్రణాళికను పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. తర్వాత దానిని తన కుమారుని యొక్క బలి అర్పణ ద్వారా మనందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి కారణంగా చేశాడు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. ఆయన నీతిమంతుడు, ఆయన యందు తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చువాడునైన దేవుడు మరి ఆ నీతిగా ఉన్నటువంటి ఆయన యొక్క స్వభావం చొప్పున మనము కూడా ఆ నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఆయనతో సహవాసత కలిగి, సంబంధం కలిగి, ఆయన కోరినటువంటి రీతిలో ఆయన ఉద్దేశాల మేరకు మనలను సృష్టించినటువంటి తలంపుల మేరకు నడవగలగడానికి అవసరమైనటువంటి దానిలోనికి తీసుకుని వచ్చుటకు, మన అపరాధముల కొరకై ఆయన చనిపోవటం మాత్రమే కాకుండా తిరిగి లేవటం ద్వారా మనము కూడా ఆ జీవం కలిగి ఆ నీతి అనే మాయమెరువు అనే ఒక వస్త్రాన్ని తొడుగుకొని, లేక నూతన స్వభావాన్ని ధరించుకొని ఆ నూతన జీవంలో ఆ నీతి క్రియలు జరిగించడానికి పనికి రాగలిగినటువంటి ప్రక్రియను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా మన కొరకు జరిగించాడు. ఇప్పుడు మళ్ళా ఈ యెహోవా నీవు నీతిమంతుడువు, నీ న్యాయ విధులు యథార్థములు. ఈ న్యాయ విధులు యథార్థములు అంటే నువ్వు ఏదైతే కార్యములు పడిపోయినటువంటి మనిషి విషయంలో ఆ శిక్షను, పాపం చేసిన ప్రతి వ్యక్తి శిక్ష పొందవలసి ఉండగా ఆ శిక్షను వేసినటువంటి తీరు, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక ఆ శిక్ష అంతటిని కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసి ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరినీ కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఇష్టమైంది కనుక న్యాయాన్ని పాటించే విషయంలో ఆ శిక్షను వేయకుండా ఆయన వదిలిపెట్టలేదు. ఆ శిక్ష ఏమంతను ఆయన కుమారుడి మీద వేశాడు. అందుచేత పరిశుద్ధుడు, పాపం లేకుండా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు బలిగా చేయబడడం ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన పునరుద్ధానుడై నూతన జీవం కలిగి మనందరం కూడా జీవించగలిగినట్లుగా చేసిన ఆయనందు విశ్వసించిన మనం కూడా ఆయనలో నిలిచి ఉండడం ద్వారా దేవుడు మన అందరినీ కూడా ఉచితంగా నీతిమంతులుగా చూసేవాడుగా ఉన్నాడు. ఈ కార్యం అంతటినీ కూడా కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ విధులు న్యాయ విధులు. అంటే నువ్వు పాపమునకు శిక్ష విధించావు, ఆయన విశ్వసించిన వారందరినీ కూడా నీతిమంతులుగా తీర్చావు. 2 రకాలుగాను నీ కార్యాన్ని నెరవేర్చావు. మరలా అలా అని నువ్వు నీతిమంతుడు కనుక పాపంలో ఉన్నటువంటి మాతో సంబంధము, సహవాసత కలిగి ఉండలేవు. నీవు ప్రేమిస్తున్నావు కనుక మాతో సహవాసత కలిగి ఉండాలని ఇష్టపడతావు. కానీ ఆ పాపం అడ్డం వస్తున్నది కనుక దానికి తగినటువంటి విధంగా పరిష్కారాన్ని చూపించి మీ కుమారుల్లో మమ్మల్ని అంగీకరించి ఉచితంగా నీతిమంతులుగా తీర్చి పాప స్వభావం నుంచి నూతనమైన స్వభావంలోనికి తీసుకుని వచ్చి మీ నీతి అనే వస్త్రాన్ని మా మీద తొడిగి మేము నువ్వు కోరుతున్నటువంటి క్రియలు జరిగించలాగున నీ కార్యములు న్యాయ విధులుగా న్యాయమైన రీతిలో మా పక్షంగా జరిగించావు. నీతిని బట్టి, పూర్ణ విశ్వాసతని బట్టి నీ శాసనములను నీవు నియమించుతివి. నువ్వు నీతిని బట్టి అంటే నీవు నీతిమంతుడు కనుక మేము కూడా నీతిమంతులుగా జీవించాలనేటువంటి ఉద్దేశం చొప్పున నీ కార్యములన్నింటినీ కూడా, నీ శాస్త్రములను లేకపోతే నీ మాటలన్నింటినీ కూడా ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన వాగ్దాన ప్రకారంగా నీవు ఒక స్త్రీ సంతానంగా నుంచి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
మనందరం కూడా విడుదల పొందగలిగేటువంటి విధంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును లేక శాసనమును నియమించాడు. దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. తరువాత అది పూర్ణ విశ్వాస్యత. అంటే ఆ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆయన మన కొరకు నూతన నిబంధనకు మధ్యవర్తిగా చేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా పూటబడిన వాడుగా ఉంటుండగా ఆయన మన పక్షంగా కలిగిన ఉద్దేశాలు నెరవేర్చబడటం అనేటువంటిది ఆయన యొక్క విశ్వసనీయత. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన యందు వారి పక్షంగా ఆయన విశ్వసనీయతను చూపించి వారు కూడా ఆయన ఏ విధంగా నీతిమంతుడో నీతి క్రియలు జరిగించుతూ నీతిగా జీవించడానికి అవసరమైనటువంటి ఆ పూటబడినటువంటి ఆయన యొక్క బలాన్ని మనపక్షంగా చూపించి ఆయన యొక్క విశ్వసనీయత అనగా ఎవరైతే యథార్థమైన హృదయంతో ఆయన కుమారుడు చేసిన కార్యమందు విశ్వసించున్నారో వారందరిలో కూడా నీతి క్రియలు జరిగించుతూ ఆయన కోరిన విధంగా జీవించడానికి అవసరమైనటువంటిది ఆయన మనలో పనిచేయటం అనేటువంటిది ఆయన యొక్క విశ్వసనీయత. వాటిని ఆ విధంగా చేయటానికి నువ్వు నీ వాక్యములను నియమించున్నావు కనుక అది దేవుడు మన పక్షంగా ఇచ్చిన వాగ్దానములు. ఆయన యొక్క విశ్వసనీయత మన పక్షంగా ఆకాశమునంటేదిగా ఉండి మనలో అది పనిచేస్తూ మనలో ప్రారంభించిన ఆ కార్యమును ప్రభువైన యేసుక్రీస్తు దినంలో సంపూర్ణం చేయుటకు ఈ లోపుగా మనం నీతి క్రియలు జరిగించుతూ జీవించగలుగుటకు ఆయన నీతిమంతుడు కనుక ఆయన యొక్క నీతిమంతత్వాన్ని మనలో ప్రకటింపచేసిన విధంగా మనం చూపించగలుగుటకు అవసరమైన కార్యమును ఆయన వాక్యం ద్వారా మనలో పనిచేసేవాడుగా ఉన్నాడు. 139వ వచనం, నా విరోధులు నీ వాక్యములు మరచిపోవదురు, కావున నా ఆసక్తి నేను భక్షించుతున్నది. ఈ కార్యము ఎవరైతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారో వారందరూ కూడా ఆయన యొక్క విశ్వాస ఆధారంగా నీతిగా జీవించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగకుండా ఉన్నారో వారిని బట్టి వారు నీ వాక్యమును మర్చిపోయి మాటి మాటికి నేను ప్రభువైన యేసుక్రీస్తులో నిలబడి ఆయన నీతిమంతుడిగా ఆయన పునరుద్ధానుడిగా లేవనెత్తబడ్డాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు కనుక నేను ఆయనలో నిలిచి ఉండటం ద్వారా నేను కూడా అంగీకరించబడ్డాను కనుక ఆ నూతన స్వభావాన్ని ధరించుకొని జీవించాలనే విషయాన్ని మర్చిపోయి ఉన్నారు కనుక అది వాళ్ళను ఆ విధంగా చూస్తున్న కొలది నా ఆసక్తి మరింతగా నన్ను భక్షించుతున్నది. అంటే వాళ్ళు ఆ విధంగా జీవించటం లేదని నేను మరింతగా ప్రత్యేకపరచబడినటువంటి జీవితంలో వారి విషయంలో కృంగిపోకుండా నేను లేక వారితో కలిసిపోకుండా యథార్థమైన రీతిలో నీవు కోరిన విధంగా నీతి క్రియలు జరిగించుతూ జీవించాలనేటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. 140, నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి, అది నీ సేవకును ప్రియమైనది. ఇవి నాలో ఉన్నటువంటి పాప స్వభావం మీద నీవు జరిగించినటువంటి నీతి కార్యము నాలో ఈ స్వచ్ఛతను లేక శుద్ధీకరణను జరిగించుతున్నది కనుక అవి నాకు ప్రియమైనవిగా చేయబడ్డాయి. ఆ నూతన ఆయన నా కొరకు పునరుద్ధారణై తిరిగి లేవటం ద్వారా నాలో జరిగించినటువంటి ఆ కార్యం నాలో మార్పు తీసుకుని వస్తుండగా ఆ మార్పును బట్టి నాకు నీ వాక్యము మరింత ప్రియమైనదిగా చేయబడింది. తరువాత 141, నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను, ఆయనను నీ ఉపదేశమును మరువను. నేను ఈ లోకంలో అనేక మంది నుంచి ప్రత్యేకపరచుకొని ఒంటరి వాడనైనప్పటికీ ఎన్నిక లేని వాడనైనప్పటికీ గుర్తింపు లేని వాడనైనప్పటికీ కూడా నిన్ను ఎరిగిన వాడుగా నీ నీతిని ధరించుకొని నీ నీతి కార్యములు జరిగించుతూ గుర్తింపు లేకుండా ఉన్నటువంటి నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా నేను నీ ఉపదేశాలను మరవను. ఈ శరీరం ఈ లోకమును ప్రేమించి ఇక్కడున్న వాటి విషయంలో నేను అందరి చేత గుర్తించబడాలని గౌరవించబడాలని లేక అందరి చేత పొగడబడాలని కోరేటువంటి మనసు ఉంటున్నది. కానీ ఎప్పుడైతే నీ నీతి స్వభావాన్ని నాకు ఉచితంగా ధరింపచేశావో నీవు నీతిమంతుడు కనుక ఆయన యందు విశ్వసించు వారందరినీ నీతిమంతులుగా తీర్చుట నీ చిత్తమైనది కనుక ఆ స్వభావంలో నేను నిలబడి ఇక్కడ నేను గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా నేను నీవు ఇచ్చిన వాక్య ప్రకారంగా జీవించడం అనేటువంటిది నేను మరువను. అది మనం ప్రతిరోజు ఇక్కడున్న వాటి విషయంలో చనిపోతూ ప్రభు యొక్క నీతిమంతుడిగా ఉన్నటువంటి ఆయన స్వభావాన్ని ధరించుకొని ఆయన దృష్టికి యోగ్యమైనది చేయటం నేర్చుకునటం అనేటువంటిదే మనం చేయవలసింది. అప్పుడు అనేక మంది గుర్తించకపోయినప్పటికీ
మనం వాళ్ళ వలె లేకపోయినప్పటికీ, లోకం నుంచి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ, వేరుపరచబడిన వారంగా లోకంలో గుర్తింపు లేకపోయినప్పటికీ, మనము దిగులు పడకుండా ఆయన వైపు చూడటం అనేటువంటి దాన్ని ఈ కీర్తనకారుడు అభ్యాసం చేసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ నీతి శాశ్వతమైనది అనగా ఆయన మొట్టమొదటలోనే ఆయన గురించి చెప్పబడినటువంటిది, దేవుని గురించి చెప్పబడింది ఆయన నీతిమంతుడని. ఇప్పుడు ఆయన నీతిమంతత్వాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన అందరి ఎడలా బయలుపరిచాడు. తర్వాత రాబోయే దినాలలో కూడా చూడండి, కీర్తన 85వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాలలలో అది నడుచును. 85వ కీర్తన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1000 సంవత్సరాల పరిపాలన సమయంలో సంభవించబోయేటువంటి విషయాలు. ఈ ఆకాశంలో నుండి నీతి పారజూచును. తర్వాత 13వ వచనంలో చూసినప్పుడు నీతి ఆయనకు ముందు నడుచును. అంటే ఇక్కడ భూలోకంలో ఇప్పుడు అవినీతి, అక్రమము, భ్రష్టత్వంతో నిండుకున్నటువంటి ఈ లోకంలో ప్రభువు పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు అప్పుడు నీతి ఆయనకు ముందు నడిచేదిగా ఉంటున్నది. కనుక ఈ లేవనెత్తబడి మహిమపరచబడినటువంటి పరిశుద్ధులు ఆకాశ మండలంలో ఒక స్థలాన్ని ఆక్రమించినప్పుడు అక్కడ నుంచి నీతి కార్యములు జరిగించేటువంటి బిడ్డలుగా మన ఎవరైతే జయించిన విశ్వాసులు అక్కడ ఉండి వాళ్ళందరి యొక్క నీతిని చూచినప్పుడు ఈ నీతి భూమి మీద ఉన్నటువంటి అనేక మంది, ఆ రోజులలో జీవించబోయేటువంటి అనేక మంది మీద ఆ నీతి ప్రభావం పడి వారు కూడా నీతి క్రియలు జరిగించుతూ ఉంటారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో అది ఒక సూచన. అంటే ఆకాశంలోనూ భూమి మీదను దేవుని యొక్క నీతి కార్యములు కనబడేవిగా ఉంటాయి. మన ప్రభువు శిష్యులు అడిగినప్పుడు ప్రార్థించటం నేర్పమని, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుతున్నట్లుగా భూమి మీదను నెరవేర్చబడిన గాక. ఇక్కడ మనం 85వ కీర్తనలో చూసినట్లుగా ఆకాశం నుంచి నీతి పారచూచును, భూమి మీద నీతి నీకు ముందుర నడుచును. అనగా ఈ రెండు విషయాలు, అంటే ఏదైతే ఈ శాశ్వతమైనది అంటే భూలోకంలోను పరలోకంలోను ఇప్పుడున్నటువంటి దానికి భిన్నంగా మహిమపరచబడి దేవుని చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి నీతి క్రియలు జరిగించుతూ ఆయనకి ఇష్టకరమైనటువంటి కార్యములు జరిగించుతున్నటువంటి బిడ్డల జీవితాలలో జరిగించబడబోయేటువంటి ఒక గొప్ప కార్యము ఈ పరలోకంలోనూ భూలోకంలోనూ జరగబోయేటువంటి నీతి కార్యం, నీతి ప్రకటించబడేటువంటి నీతి. దీని తర్వాత ఒక నూతనమైనటువంటి ఆకాశము, నూతనమైనటువంటి భూమి తీసుకొని రాబడుతుంది. అక్కడ నీతి సదాకాలము నిలుచును. అంటే ఇక అప్పుడు ఇంకా పాపములను చేయటానికి ప్రేరేపించేటువంటి అంధకార సంబంధమైనటువంటి అపవాది మండుతున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడతాడు. కనుక ఇక దేవుని యొక్క నీతి స్పష్టంగా కనపరచబడి ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటి నిత్యరాజ్యంలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క నీతి శాశ్వతంగా ఉంటున్నది. దేవుడి యొక్క నీతి ఇప్పుడు జయించినటువంటి విశ్వాసుల జీవితాలలో ప్రారంభమై దానికి మునుపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమై ఆయనందు విశ్వసించినటువంటి బిడ్డల ద్వారా ఇప్పుడు అది బయలుపరచబడుతూ పరిపూర్ణతలోనికి వచ్చిన తరువాత ఆకాశంలోనూ భూమి మీదను ఆయన యొక్క నీతి జయించిన విశ్వాసుల ద్వారా బయలుపరచబడి తరువాత 1000 సంవత్సరాల తరువాత నూతనమైనటువంటి భూమి, నూతనమైన ఆకాశము సృష్టించబడినప్పుడు ఆయన నీతి సదాకాలము నిలిచేదిగా ఉంటున్నది. ఆ శాశ్వతమైనటువంటిది అక్కడ తెలియపరచబడటానికి అవసరమైనటువంటి పునాదిని దేవుడు ఆదికాండం నుంచే మొట్టమొదటి నుంచే వేసి ఉన్నాడు. తర్వాత 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. ఈ శ్రమ వేదన రెండు నాకు పట్టినప్పటికీ కూడా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఎందుకంటే నీవు నీతిమంతుడుగా ఉండి నేను నీతిమంతుడిగా జీవించటానికి చేసినటువంటి ఆ గొప్ప స్వభావము, నీ యొక్క విశ్వసనీయత, నేను నీ కార్యములు జరిగించుతూ రాబోతున్నటువంటి మహిమలో పరలోకములో నుంచి నీతిని పారచూచున్నట్లుగా భూమి మీద నీ ముందర నీటిని నడవగలిగేటట్లుగా
నన్ను కూడా దానిలో ఒక పాలివాడిగా చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి నన్ను యోగ్యుడిగా చేయబోతున్నావు అనేటువంటి దానిని నేను గుర్తెరిగిన వాడనై ఈ శ్రమ వేదన కలిగినప్పటికీ కూడా ఈ ఆజ్ఞలు అంటే నీ వాక్యం ద్వారా ఏ విధంగా నేను విశ్వసించగలిగినట్లుగా నీ విశ్వసనీయతను బట్టి నేను స్థిరపరచబడినట్లుగా నీ ఆజ్ఞలు యందు ఆనందించి ముందుకు సాగగలిగినట్లుగా చేస్తున్నావు, అవన్నీ కూడా నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. 144 నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. మరలా అదే దానిని ఇంకొకసారి ఒక్కాణిస్తున్నాడు. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి అంటే అవి మారవు, ఆ స్వభావం ఎప్పటికీ మారదు. అందుచేతనే ఆ కార్యంలో ఆ విధంగా జరిగించావు, దానిలోనికి మమ్మల్ని తీసుకొస్తున్నావు, దానిలో మేము పాలు పొందగలిగేటట్లుగా చేస్తున్నావు. ఆ నీతిగా జీవించుట అనేటువంటి అనుభవంలోనికి, దేవుడు కోరుతున్నటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి మమ్మల్ని మారుస్తున్నావు. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి చేయము కనుక నీ యందు మీ కుమారుని ద్వారా జరిగించిన కార్యం మీద విశ్వసించి ఆ నూతన స్వభావాన్ని ధరించుకొని నేను నీ యొక్క జీవం ద్వారా ఆత్మిక బలం ద్వారా నీతి క్రియలు జరిగించుతూ రాబోయే దినాలలో పరలోకంలోనూ భూమి మీదను నీతి నివసించడానికి పనికి రాగలిగినటువంటి ఒక పావుగా నేను చేయబడి తర్వాత శాశ్వతంగా నీ నీతి నిత్యరాజ్యంలో కనబడగలిగేటట్లుగా నేను సిద్ధపరచుకుంటూ ఆనందించగలగటానికి ఇప్పుడు నేను బ్రతకటానికి నాకు తెలివి దయచేయి. అంటే ఈ భూలోకంలో ఏ విధంగా జీవించాలో, ఏవి చేయకూడదో, పరలోకంలో జీవించడానికి ఏది చేయాలో ఆ రెండిటికి కలిగిన జ్ఞానమే, వివేచనే నాకు తెలివి. ఆ తెలివిని నాకు దయచేయి. ఎందుకనగా నీవు నీతిమంతుడు కనుక, నీవు నీతి క్రియలను జరిగించేవాడిని ప్రేమించేవాడు కనుక ఆ నీతి క్రియలు జరిగించేటువంటి ప్రక్రియలో నేను ముందుకు కొనసాగి తర్వాత ఆ నీతి రాజ్యం ప్రకటించబడినప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్చడం ద్వారా చేయబడినటువంటి కార్యముల యొక్క పరిధిలో నేను ముందుకు సాగడం ద్వారా నేను దానిలో ప్రవేశిస్తాను కనుక నేను ఆ విధంగా బ్రతకటానికి నన్ను బలపరచు. అది ఎవరైతే దీని యొక్క అవగాహనలోనికి రాగలిగి రాబోయే దినాలలో దేవుడు ఏ విధంగా నీతి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడో, దానికి ఎవరెవరైతే యోగ్యులుగా జీవించాలో, ఆ నీతి క్రియలు జరిగించాలో దానికి తగిన విధంగా వారిని సిద్ధపరచుకుంటున్నారో వారందరూ కూడా నేను బ్రతుకున్నట్లుగా నాకు తెలివి దయచేయమని ప్రార్థిస్తారు. ఎందుకనగా ప్రతిరోజు జరిగేటువంటి పోరాటంలో దేవుడు ఏం చేస్తాడో ఆ విధంగా నేను చేయటం అనేటువంటిదే ఆ నీతి. దానికి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తునందులో నిలిచి ఉండడం ద్వారా పొందిన నూతన స్వభావము, ఆయన జీవము, ఆ జీవాన్ని నడిపించి బలపరిచేటువంటి ఆత్మ మనలో పనిచేసినప్పుడు మాత్రమే మనం ఆయన కోరిన విధంగా నీతి క్రియలు జరిగించి ఆ శాశ్వతమైన నీతిని ప్రకటించడానికి పనికి రాగలిగిన అర్హత కలిగిన యోగ్యత కలిగినటువంటి జయించినటువంటి బిడ్డల జీవిత సముదాయంలో మనం ఉంటాం. దేవుడు దాని కొరకే మనల్ని సిద్ధపరచును కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యాన్ని మా కొరకే ఆశీర్వదించి ఆ ప్రకారంగా మేము జీవించగలుగుటకు కావలసిన కృపను మాకు దయచేయండి. పనికిరాని అయోగ్యులమైన మమ్మలను ఉన్నతమైన స్థితికి మమ్మల్ని పిలుచుకున్న దేవా, ఏదైతే నీకు ఉద్దేశాలు ఉన్నాయో వాటిని చక్కగా గ్రహించి మేము ప్రతిరోజు ఆ నీతిగా జీవించి బ్రతకగలిగేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని సిద్ధపరచమని కట్టమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.